హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇది హై వెయిటేజ్ చాప్టర్ బయాలజీ క్లాస్ 12లో. సో ఈ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, పీవైక్యూస్, మైండ్ మ్యాప్స్ అంతా మనం 10 minutesలో కవర్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అన్నది 10 minutesలో మీకు కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేస్తున్నాం. సో మా ప్లేలిస్ట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చూసినట్లయితే ఖచ్చితంగా రివిజన్కి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఛానల్లో మీకు డైలీ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వీడియో అనేది 10 minutes బిలో ఉంటుంది. సో ప్రతి చాప్టర్ మీకు 10 minutes బిలో రివైజ్ అవుతుంది. మీరు ఎన్సీఆర్టీ కూడా దీంతో పాటు చదవాలి. ఎన్సీఆర్టీ చదివిన తర్వాత ఈ వీడియోస్ ఒకసారి మీరు చూసినట్లయితే జస్ట్ 10 minutesలో మొత్తం టాపిక్స్ అన్ని మీకు కవర్ అయ్యి రివైజ్ అవుతున్నాయి. సో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీకు మాక్ టెస్ట్లో కూడా 500, 600 వచ్చినట్లయితే 650+ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ చూసుకోవచ్చు. ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీకి అండ్ బయాలజీకి. అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే ఈ ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఛానల్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో అక్కడ మేము ప్రతి ఒక్క పీడిఎఫ్, మైండ్ మ్యాప్ అండ్ వీడియోస్ అనేవి, లింక్స్ అనేవి పెడుతూ ఉంటాం. సో అది కూడా మీరు జాయిన్ అవ్వండి అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ చాప్టర్ నుంచి మనకి లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే మనకి 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. అంటే మనకి 12 marks అనేది ఈ వీడియోతో మనం కన్ఫర్మ్ చేసుకుందాం. సో క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయో, సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఫ్లవర్ స్ట్రక్చర్స్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్లీ 4 parts ఉంటాయి. స్టామెన్, కార్పల్, పెటల్స్, సెపల్స్. సో ఇక్కడ ఆండ్రోషియం అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇక్కడ యాంథర్ ప్లస్ ఫిలమెంట్. సో ఈ డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోండి. ఎన్సీఆర్టీ ప్రతి ఒక్క లైన్ చదవాలి. సో గైనోషియం అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. ఇక్కడ మనకి స్టిగ్మా, స్టైల్ ప్లస్ ఓవరీ. సో ఈ 3 కలిపితే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటాం. సో పెటల్స్ అన్నవి మనకి మోస్ట్లీ పాలినేటర్స్కి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏదైనా హనీ బీస్ కానీ ఏవైనా పాలినేటర్స్ కానీ పెటల్స్ చూసే ఒక ఫ్లవర్ దగ్గరికి వస్తాయి. సో పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసేవి పెటల్స్. సో ఇది కూడా మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సెపల్స్ అంటే ప్రొటెక్ట్ ద ఫ్లవర్ బడ్. సో ఇది ఏదైతే బడ్ ఉంటుందో దానికి చుట్టూ లీఫ్ లాగా ఉంటాయి, లీఫీ స్ట్రక్చర్స్. సో వాటిని సెపల్స్ అంటాం. సో ఇవి కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్స్లోనే వస్తాయి. సో మీకు ప్రతి ఒక్క స్ట్రక్చర్ అన్నది మీరు డయాగ్రమాటిక్ వేలో కూడా చూసుకోవచ్చు. సో మైక్రోస్పోరోజెనసిస్, ఒక పాలన్ గ్రెయిన్ని మనం ఎలా ఫామ్ చేస్తాము అన్న ప్రాసెస్, పాలన్ గ్రెయిన్ ఫార్మేషన్ని మనం మైక్రోస్పోరోజెనసిస్ అన్న చాప్టర్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఈ చాప్టర్లో మనకి ఫెర్టిలైజేషన్ గురించి మాట్లాడతాం. ఏదైతే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ మధ్యన అవుతుందో, సో అది ఫామ్ అయిన తర్వాత సీడ్గా ఫామ్ అయ్యి ఒక ప్లాంట్గా ఫామ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా మనం ఈ చాప్టర్లో జస్ట్ సీక్వెన్స్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఫామ్ అవ్వాలంటే పాలన్ గ్రెయిన్ ఫార్మేషన్, దాన్ని మైక్రోస్పోరోజెన్సిస్ అంటాం. సో ఇది యాంథర్లో అవుతుంది మనకి. సో ఈచ్ మైక్రోస్పోర్ మదర్ సెల్ అనేది 2n ఉంటుంది. సో ఇది మియోసిస్ అయ్యి 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ని ఇస్తాయి. సో ఒక్క హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్కి డెవలప్ అవుతుంది పాలన్ గ్రెయిన్ కింద. సో ఈ పాలన్ గ్రెయిన్ని మనం మేల్ గెమిటోఫైట్ అని కూడా అంటాం. సో ఇక్కడ మెచ్యూర్ పాలన్ గ్రెయిన్కి మనకి 2 types ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ పీవైక్యూ, చాలా ఇంపార్టెంట్గా లాస్ట్ 3 years నుంచి అడుగుతున్న టాపిక్. సో ఇక్కడ మనకి పెద్ద సెల్ ఏమో వెజిటేటివ్ సెల్. సో ఇక్కడ లార్జర్ సెల్ మనకి వెజిటేటివ్ అండ్ స్మాలర్ జనరేటివ్ సెల్. సో ఇక్కడ మళ్ళీ జనరేటివ్ సెల్ అనేది మళ్ళీ 2గా డివైడ్ అయ్యి 2 మేల్ గెమెట్స్గా ఫామ్ అవుతుంది. సో వెజిటేటివ్ సెల్ ఏమో ఫార్మ్స్ ది పాలన్ ట్యూబ్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేల్ గ్యామెట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి అంటే జనరేటివ్ సెల్ నుంచి ఫామ్ అవుతాయి. సో ఒక్క పాలన్ గ్రెయిన్ 2 మేల్ గ్యామెట్స్ని ఇస్తాయి. సో ఒక్క పాలన్ గ్రెయిన్ అంటే ఒక్క మైక్రోస్పోర్. ఒక మైక్రోస్పోర్ మదర్ సెల్ 4 మైక్రోస్పోర్స్ని ఇస్తాయి. సో ఒక్క 4 మైక్రోస్పోర్స్ 4 పాలన్ గ్రెయిన్స్ని ఇస్తాయి. సో 4 పాలన్ గ్రెయిన్స్ 8 మేల్ గ్యామెట్స్ని ఇస్తాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దట్ మీకు ఒక్క మైక్రోస్పోర్ మదర్ సెల్ మీకు 8 మేల్ గ్యామెట్స్ని ఇస్తుంది. పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ కూడా మీరు డయాగ్రమాటిక్ వేలో చూసుకోవచ్చు. సో దీన్ని పెడిసిల్ అంటాం. ఓవ్యూల్ ఏదైతే లోపల ఉంటుందో ఓవ్యూల్ స్ట్రక్చర్లో, సో ఓవ్యూల్ చుట్టూ ఉండేది ఓవరీ. సో ఓవ్యూల్ మనకి సీడ్గా మారుతుంది, ఓవరీ మనకి ఫ్రూట్గా మారుతుంది. సో సెపల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లీఫీ స్ట్రక్చర్ బిహైండ్ ది ఫ్లవర్. సో ఇక్కడ పెటల్స్ మనం చూసుకోవచ్చు. స్టామెన్ అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్. సో స్టిగ్మా అండ్ స్టైల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అవుతాయి. సో మనం మైక్రోస్పోరోజెన్సిస్ చూసినట్టు ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ గ్యామెట్ అనేది మనకు ఫామ్ అవ్వాలంటే దాని ప్రాసెస్ మెగాస్పోరోజెనసిస్. సో ఈ మెగాస్పోరోజెనసిస్ అనేది ఓవ్యూల్లో అవుతుంది, ఇన్సైడ్ ఓవరీ. సో అక్కడ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ దగ్గర యాంథర్లో అవుతుంది. సో మెగాస్పోర్ మదర్ సెల్ ఏమో 2n ఉంటుంది. సో ఇది మియోసిస్ అయ్యి 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ని ఫామ్ చేస్తుంది. సో ఒక్క ఫంక్షనల్ మెగాస్పోర్ డెవలప్స్ ఇంటూ ఏ ఎంబ్రియోసాక్. సో ఇక్కడ ఒకటే ఈ 4 మెగాస్పోర్స్లో మనకి ఏదైనా ఒకటే ఎంబ్రియోసాక్గా కన్వర్ట్ అవుతుంది. సో మీకు
ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క మెగాస్పోర్ మదర్ సెల్ మీకు ఒక్క ఫీమేల్ గ్యామెట్ మాత్రమే ఇస్తుంది. ఆ ఫీమేల్ గ్యామెట్ అంటే ఎంబ్రియో సాక్ అని మనం అంటాం. సో ఇక్కడ ఎంబ్రియో సాక్ స్ట్రక్చర్ కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో చూసుకుందాం. సో ఎంబ్రియో స్ట్రక్చర్ నుంచి కూడా మనకి పీవైక్యూస్లో ఇంపార్టెంట్గా అడిగాడు. 7 cells 8 న్యూక్లియస్ ఉంటాయి. అందులో 3 యాంటీపోడల్స్, 2 సినర్జిడ్స్, 1 egg cell అండ్ 1 సెంట్రల్ సెల్. సో మనకి పాలినేషన్. సో పాలినేషన్ అన్న ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. సో ఇప్పుడు ఏదైనా ఒక పాలన్ గ్రెయిన్స్ అన్నవి స్టిగ్మా మీద పడి స్టిగ్మా నుంచి లోపలికి పాలన్ ట్యూబ్కి వెళ్ళి ఫర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ అవుతుంది కాబట్టి సో ఆ ప్రాసెస్ కావాలంటే ఫస్ట్ మనకి పాలినేషన్ అన్నది అవ్వాలి. సో పాలినేషన్ అనేది మనకి 2 టైప్స్గా ఉంటుంది. సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్లో సేమ్ ఫ్లవర్కి మధ్యన సేమ్ ప్లాంట్కి అవుతుంది. క్రాస్ పాలినేషన్ అంటే డిఫరెంట్ ప్లాంట్స్కి డిఫరెంట్. సో ఇక్కడ ఆలోగేమి అని కూడా అనొచ్చు అండ్ సెల్ఫ్ పాలినేషన్కి ఆటోగేమి అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఆటోగేమీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, గెయిట్నోగేమి అండ్ జీనోగేమి. సో అది కూడా మీరు ఎన్సీఆర్టీలో చదువుకోండి బ్రీఫ్గా. సో ఇక్కడ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ చూసుకోవచ్చు, విండ్, వాటర్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. సో ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అవుతుంది. తర్వాత మేల్ గ్యామెట్ ఫామ్ అయిన తర్వాత ఫీమేల్ గ్యామెట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూనిక్ ఫర్ యాంజియోస్పర్మ్స్, ఓన్లీ మనకి డబుల్ ఫెర్టిలైజేషన్ అన్నది ఓన్లీ యాంజియోస్పర్మ్స్లో మాత్రమే చూడొచ్చు. సో ఆ డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటో కూడా మనం చూసుకుందాం. పాలన్ గ్రెయిన్స్లో మనకి 2 మేల్ గ్యామెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే ఓన్లీ నార్మల్ ఫెర్టిలైజేషన్లో ఒక్క మేల్ గ్యామెటే ఫామ్ అవుతుంది, ఒక్క మేల్ గ్యామెట్ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ డబుల్ ఫెర్టిలైజేషన్లో మనకి 2 మేల్ గ్యామెట్స్ అనేవి వెళ్తాయి. సో 1 మేల్ గ్యామెట్ ప్లస్ egg cell ఈక్వల్స్ టు జైగోట్ కింద ఫామ్ అయ్యి సెకండ్ మేల్ గ్యామెట్ ప్లస్ సెంట్రల్ సెల్ ఈక్వల్స్ టు ఎండోస్పర్మ్గా ఫామ్ అవుతుంది. బట్ మనకి జిమ్నోస్పర్మ్స్లో, టెరిడోఫైట్స్లో మనం ఓన్లీ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో అది డబుల్ ఫర్టిలైజేషన్ కాదు. ఓన్లీ యాంజియోస్పర్మ్స్లో మాత్రం మనకి స్పెషల్ క్యారెక్టర్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పోస్ట్ ఫెర్టిలైజేషన్ తర్వాత మనకి స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. జైగోట్ అనేది ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. సో ఓవ్యూల్ అనేది సీడ్గా డెవలప్ అవుతుంది, ఓవరీ ఫ్రూట్గా. సో సీడ్ అండ్ ఫ్రూట్ ఫార్మేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సీడ్ అంటే కంటైన్స్ ఎంబ్రియో, ఎండోస్పర్మ్ అండ్ సీడ్ కోట్. ఇది ఇంపార్టెంట్. సో ఫ్రూట్లో మనకి ఓవరీ కనిపించవచ్చు అండ్ ప్రొటెక్ట్స్ విత్ సీడ్. సో ఇక్కడ ఓవ్యూల్ని కవర్ చేసేది ఓవరీ. సో ఇంపార్టెంట్ టర్మ్స్ మనం ఈ చాప్టర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఎపోమైక్సిస్. సో ఎపోమైక్సిస్ అంటే సీడ్ ఫార్మేషన్ వితౌట్ ఫర్టిలైజేషన్. ఇది కూడా ఇంపార్టెంట్. సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పాలిఎంబ్రియోని, ప్రెజెన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎంబ్రియో ఇన్ 1 సీడ్. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. అసలు మనకి సెక్షువల్కి డిఫరెన్స్ ఏంటో, అసెక్షువల్లో మనం వేరియేషన్ అన్నది చూడం, బట్ సెక్షువల్ రిప్రొడక్షన్లో మనకి జెనెటిక్ వేరియేషన్ అన్నది కనిపిస్తుంది. సో ఇది ఇంక్రీజ్ అడాప్టబిలిటీ అండ్ ఎవల్యూషన్ని మనకి కాజ్ చేస్తుంది. సో ఎవల్యూషన్ అన్నది మనం చూస్తున్నామంటే అది ఓన్లీ సెక్షువల్ రిప్రొడక్షన్ వల్లే. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ గెమెట్స్ అవుతున్నాయి కాబట్టి జెనెటిక్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ పాలన్ పిస్టిల్ ఇంట్రాక్షన్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇప్పుడు మేల్ గ్యామెట్ అనేది ఫుల్గా కంప్లీట్ అయ్యాక ప్రాసెస్ ఏదైతే స్టిగ్మాకి వస్తుందో సో ఆ స్టిగ్మా దగ్గర పాలన్ పిస్టిల్ ఇంట్రాక్షన్ అన్నది అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా ఒక పాలన్ గ్రెయిన్ స్టిగ్మా దగ్గరకు వచ్చి సో పాలన్ రీకగ్నైజేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక సెక్షువల్లీ ఇన్కాపటబిలిటీ ఉన్న పాలన్ గ్రెయిన్స్ స్టిగ్మా మీద పడితే ఇన్హిబిట్ చేస్తాయి, అవి పాలినేషన్ అవ్వకంట అండ్ ఫెర్టిలైజేషన్ అవ్వకంట. కొన్ని మాత్రం సెల్ఫ్ కంపాటబిలిటీ అయి ఉంటాయి. ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ చాప్టర్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్పీసెస్ని మనం డిఫరెంట్ స్పీసెస్తో క్రాసింగ్ ఓవర్ చేస్తాం. సో ఏదైతే ప్రొజెనీ వస్తుందో అది చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి పొటాటో క్యారెక్టర్ అండ్ టొమాటో క్యారెక్టర్ రెండింటిని కలిపి పొమాటో అన్న క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అన్న ప్రాసెస్ ద్వారా మనకి ఎటువంటి క్యారెక్టర్స్ కావాలో సో వాటిని డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న స్పీసెస్ని మనం హైబ్రిడైజేషన్ చేసినట్లయితే మనకి సేమ్ న్యూ క్రాప్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్లో మనకి 2 ప్రాసెసెస్ అనేది చేస్తాం, ఎమాస్కులేషన్ అండ్ బ్యాగింగ్. సో ఇక్కడ మనకి ఏవైతే ఎమాస్కులేషన్ చేస్తామో యాంథర్స్ని మనం తీసేస్తాం ఏదైనా బైసెక్షువల్ ఫ్లవర్స్లో కానీ. సో ఎమాస్కులేషన్ ఎందుకు చేస్తామంటే ఏవైతే మేల్ గ్యామెట్స్ ఆ ఫ్లవర్లో ఉన్నాయో ఫీమేల్ గ్యామెట్స్కి క్రాస్ పాలినేషన్ చేయకుండా ఈ ప్రాసెస్ అన్నది మనం చేస్తాం. సో బ్యాగింగ్ అనేది కూడా చేస్తాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ పీవైక్యూ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి, మ్యాక్సిమం ఆ లైన్ నుంచే వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మల్టీ క్యాపిలరీ సిన్కార్పస్ పిస్టిల్కి మనకి ఎగ్జాంపుల్ పాపావర్, ఇది ఇంపార్టెంట్. అండ్ మల్టీ కార్పిలరీ ఎపోకార్పస్ గైనోషియంకి మనకి మైకిలియా.
ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎనాట్రోపస్ ఓవ్యూల్ అనేది ఇలా ఉంటుంది. సో ఎనాట్రోపస్ ఓవ్యూల్లో పార్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హైలం, ఫ్యూనిసిల్, మైక్రోపైల్ అండ్ ఇక్కడ న్యూసిల్లస్. అండ్ న్యూసిల్లస్ ఏం చేస్తుందంటే న్యూట్రియంట్ మెటీరియల్ ఫర్ ఎంబ్రియో సాక్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ చలాజల్ పోల్ అండ్ మైక్రోపియల్ పోల్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఫుల్గా ఫ్లో చార్ట్ చూసుకున్నట్లయితే సైకిల్ అనేది మనకి ఎలా అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఫ్లవర్ నుంచి మనకి ఫస్ట్ జర్మినేటింగ్ సీడ్, సో జైగోట్, సో ఇక్కడ ఫెర్టిలైజేషన్. సో ఇక్కడ మీకు అన్ని ప్రాసెస్ అనేది చూడొచ్చు. సో ఫస్ట్ మనకి ఫ్లవర్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే పాలెన్ గ్రెయిన్ అనేది స్టిగ్మా మీద పడింది. సో స్టిగ్మా మీద పడి స్టైల్ అంతా క్రాస్ చేసుకుంటూ పాలెన్ ట్యూబ్గా ఫామ్ చేసి ఎగ్లోకి ఎంటర్ అయింది. సో ఇదేంటంటే ఎంబ్రియో సాక్. సో ఎంబ్రియో సాక్ లోపల 2 ఎగ్ సెల్స్ ఉంటాయి. సో ఒక్క ఎగ్ సెల్లోకి మనకి సినర్జిడ్స్ వల్ల గైడ్ చేసడం వల్ల మనకి ఒక్క మేల్ గ్యామెట్ అనేది ఎగ్లోకి ఎంటర్ అయ్యి మనకి ఫెర్టిలైజేషన్ అన్న ప్రాసెస్ అయ్యి సో అది మనకి జైగోట్గా ఫామ్ అవుతుంది. సో ఇది మేము చూసుకోవచ్చు. జైగోట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సీడ్గా ఫామ్ అవుతుంది ఎంబ్రియో తర్వాత. సో ఇక్కడ జర్మినేటింగ్ సీడ్ కాస్త ఫ్లవర్గా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ ఫ్లవర్ అనేది సెక్షువల్ రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, సేమ్ యాజ్ మనం హ్యూమన్ రిప్రొడక్షన్లో చూసినట్టు. సో ఇక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది సెక్షువల్ రిప్రొడక్షన్ అయితే. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఎంబ్రియో సాక్ అనేది మనకి ఒక మెచ్యూర్ ఎంబ్రియోగా ఎలా డెవలప్ అవుతుంది అని. సో ఎంబ్రియో సాక్ మనకి డీజనరేటింగ్ సినర్జిడ్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జైగోట్ ఏదైతే ఫామ్ అయిందో అది మెచ్యూర్ ఎంబ్రియోగా మనకి ఈ స్టెప్స్తో వెళ్తుంది. జైగోట్గా ఫామ్ అయ్యి తర్వాత గ్లోబులర్ ఎంబ్రియోగా ఫామ్ అయ్యి తర్వాత హార్ట్ షేప్డ్ ఎంబ్రియో తర్వాత మెచ్యూర్ ఎంబ్రియో. సో ఈ స్టెప్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రాడికల్ అనేది రూట్గా ఫామ్ అవుతుంది. సో ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. పాలన్ గ్రెయిన్లో మనకు ఆల్రెడీ చూసాం 2 సెల్స్ ఉంటాయి, జనరేటివ్ సెల్ అండ్ వెజిటేటివ్ సెల్. సో పాలన్ గ్రెయిన్కి మనకి ఎక్స్టర్నల్గా కవర్ చేసే ఒక లేయర్ని ఎక్స్టైన్ అంటాం, లోపల ఇంటైన్. సో ఇక్కడ మనకి మైక్రోస్పోరాంజియం చూసుకోవచ్చు. మైక్రోస్పోరాంజియం అంటే యాంథర్, నథింగ్ బట్ యాంథర్. సో యాంథర్లో మనకి 4 లేయర్స్ ఉంటాయి. లోపల ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, సో ఇక్కడ టాపిటమ్. సో ఈ టాపిటమ్ మనకి మల్టీ న్యూక్లియేటెడ్ ఉంటాయి. సో అవి న్యూట్రిషన్ మాత్రమే ఇస్తాయి యాంథర్కి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఎంబ్రియో సాక్ చూసుకోవచ్చు. ఎంబ్రియో సాక్కి 2 ఎండ్స్, చలాజల్ అండ్ మైక్రోపైల్ ఎండ్. సో యాంటీపోడల్స్ అనేవి ఒక ఎండ్లో ఉంటాయి, ఎగ్ సెల్స్ అనేవి ఒక ఎండ్లో ఉంటాయి. అండ్ సినర్జిడ్స్ అనేవి ఏవైతే పాలన్ ట్యూబ్ ఎంటర్ అవుతుందో వాటిని గైడ్ చేస్తాయి. సో ఇక్కడ పాలర్ న్యూక్లియర్ అండ్ సెంట్రల్ సెల్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ నుంచి మనకి మెయిన్లీ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీకు ఎగ్జాంపుల్స్ అడగచ్చు. సో ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనిసెక్షువల్ ఫ్లవర్స్కి పప్పాయ అండ్ వాటర్ మిలన్, బైసెక్షువల్ ఫ్లవర్స్కి హైబిస్కస్ అండ్ మస్టర్డ్. పాలినేషన్కి ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే విండ్ పాలినేషన్లో మనకి వీట్ అండ్ మైజ్లో అవుతుంది. వాటర్ పాలినేషన్ మనకి వాలిస్నేరియా, హైడ్రిల్లా. ఇన్సెక్ట్ పాలినేషన్లో మనకి సన్ఫ్లవర్ అండ్ రోజ్లో అవుతుంది. అండ్ బర్డ్స్ పాలినేషన్లో మనకి హైబిస్కస్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ అండ్ మస్టర్డ్. అండ్ ఫ్లెషీ ఫ్రూట్స్కి మ్యాంగో అండ్ టొమాటో. డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఓన్లీ యాంజియోస్పర్మ్స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీ, టొమాటో, మ్యాంగో. సో ఇక్కడ స్పెషల్ రిప్రొడక్టివ్ స్ట్రాటజీస్ ఉంటాయి 2, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫెర్టిలైజేషన్ అవ్వకుండా సీడ్ ఫార్మ్ అవుతే ఎపోమెక్సిస్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ మ్యాంగో అండ్ సిట్రస్. పాలిఎంబ్రాయినీకి ఎగ్జాంపుల్ ఆరెంజ్ అండ్ లెమన్. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్. సో ఈ ఏజెంట్ వాటర్తో మనకి ఏ ప్లాంట్స్కి పాలినేషన్ అవుతుంది, విండ్కి దేంతో అవుతుంది, బటర్ఫ్లైకి అండ్ బీస్తో. ఈ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 2025లో. సో ఇక్కడ మీరు మైండ్ మ్యాప్ చూసుకోవచ్చు. మాక్సిమం అన్ని మనం టాపిక్స్ కవర్ చేసుకున్నాం. ఫ్లవర్ స్ట్రక్చర్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావు. పాలన్ పిస్టిల్ ఇంటరాక్షన్స్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ యాంజియోస్పర్మ్కి, సో ఇక్కడ యాంథర్ అండ్ మీకు ఫ్లవర్ పార్ట్స్ అనేవి చూసాం. సో ఇక్కడ డైకోట్ ఎంబ్రియో అండ్ మోనోకోట్ ఎంబ్రియోకి డిఫరెన్స్ కూడా తెలుసుకోండి. డైకోట్ ఎంబ్రియోకి 2 కాటిలిడన్స్ ఉంటాయి, మోనోకోట్కి ఒక కాటిలిడన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత స్ట్రక్చర్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయో కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రీ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. పాలినేషన్ ఏజెంట్స్. సో మైండ్ మ్యాప్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది క్లియర్గా లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మేము షేర్ చేస్తాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అనేది మేము 10 minutesలో కవర్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ టాపిక్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి లాస్ట్ డేస్లో మాత్రం. సో మీరు చాప్టర్ ఒకవేళ చదవకపోయినా సరే ఈ 1 shot చూసి ఒకసారి ఎన్సీఆర్టీ చదివితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అండ్ మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అనేది 300 స్కోర్ చేస్తున్నట్లయితే మీకు 500+ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.